వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. జనసేనకు 40 సీట్లు ఇస్తే పరిస్థితి ఎలా ఉండేది? ఇదొక బిగ్ క్వశ్చన్ అట. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క అనకాపల్లి తప్పితే అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే ప్రకటించేశారు. ఆ తర్వాత ఇటీవల ఆ పని కూడా పూర్తి చేశారు. ఇంకో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులో భాగంగా తమకు కేటాయించబడ్డ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. బీజేపీ కూడా 10+6 ఆ స్థానాలన్నీ ప్రకటించేసింది. అయితే జనసేనాని మాత్రం ఉన్న 21 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ఇంకా ప్రకటించనే లేదు. అవును, ఉన్న 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు 18 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇంకా 3 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సో ఇంకెంతకాలం ఈ నాన్సుడు ధోరణి అనే కామెంట్స్ ప్రస్తుతం తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఉన్న 2 ఎంపీ స్థానాల్లో కూడా కాకినాడపై క్లారిటీ ఇచ్చారు పవన్. మరి మచిలీపట్నాన్ని ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక్కడ బాలశౌరి, వంగవీటి రాధాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇదే సమయంలో అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ విషయంలో కూడా జనసేనలో డైలమా కొనసాగుతుందనే చెప్పాలి. అక్కడ నుంచి బాలశౌరి, వంగవీటిల్లో ఎవరికి ఈ సీట్ కేటాయిస్తారు అనే మీమాంసలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న 2 కీలక స్థానాల్లో కూడా జనసేనాని కన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు అంతా. మరి దీనిలో భాగంగానే విశాఖ సౌత్, పాలకొండ ఎస్టీ సీట్కు ఎవరు జనసేన అభ్యర్థులు అనే చర్చ కూడా నడుస్తూనే ఉంది. వాస్తవానికి విశాఖ సౌత్ నుంచి ఇప్పటికే జనసేన తరపున వైసీపీ నుంచి వచ్చి చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం చేసుకుంటూ ఉన్న సంగతి అయితే గమనించవలసిన విషయమే. అయితే ఆయన నాన్ లోకల్ అభ్యర్థి అనే చర్చ ఒకటి తెర మీదకు వచ్చింది అని చెప్తున్నారు. మరి ఇంకో పక్క పాలకొండకు జనసేనలో అభ్యర్థి లేరు అని, టీడీపీ నుంచి జనసేనలోకి చేర్చుకుని ఆ టికెట్ను పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. మరి ఇందులో భాగంగా ఇక్కడి నుంచి 2 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన నిమ్మక జయకృష్ణకు జనసేన కండువా కప్పి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అనే అంశం అయితే బాగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఈ ఆలస్యానికి బీజేపీ కూడా ఒక కారణం అని అంటున్నారు. ఎందుకయ్యా అంటే తమకు 11వ అసెంబ్లీ సీట్ కూడా కావాలని బీజేపీ పెద్దలు అడుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. కాబట్టి ఇదే సమయంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతుంది కూటమి విషయంలో. అసలు ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పొచ్చు. మరి ఇలాంటి సమయంలో ఆ 2 విషయాలపైన క్లారిటీ వచ్చిన తర్వాతే జనసేన ఫైనల్ ప్రకటన ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మనకి కనిపిస్తోంది. మరి దీంతో 175లోనూ 21 స్థానాలు కేటాయిస్తేనే పవన్ కళ్యాణ్ ఇలా కింద మీద పడిపోతుంటే, జోగయ్య కోరినట్టుగా జనసైనికులు భావించినట్టుగా 40 సీట్ల వరకు జనసేనకు కేటాయించి ఉంటే పవన్ కి మరి ఇంకెంత కష్టం వచ్చి పడేదో అంటూ కామెంట్స్ అయితే ప్రస్తుతానికి వినిపిస్తూ ఉండడం గమనించాల్సిన విషయమే. అయితే ఇక్కడ తన పార్టీ బలాబలాలు తెలిసే పవన్ కళ్యాణ్ ఆ 21 అనే నంబర్ ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా కానీ జనసేన ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది సేనాని చేతుల్లో కూడా లేదు అనే అంశం, ఇవన్నీ విషయాలు పరిశీలిస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టే తెలుస్తోంది. ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఎప్పట్లో ఇవన్నీ తేలుతాయనేది కూడా తప్పదు, ఎదురు చూడాల్సిందే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.